మీరు మొదటి 6 భాగాలు చూడకపోతే వాటి యొక్క లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైనున్న ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో సంబాని ఇంకా మిగతా వారికి పాండవుల వల్ల ముప్పుందని, వాళ్ళ చేతిలో చనిపోవడం ఖాయమని తెలిసి ఈ భూప్రపంచాన్ని పరిపాలించాలి అన్న కల నెరవేరదని అనుకుంటారు. అప్పుడు సంబాని ఇంకా మిగతా వారు పాండవుల చేతిలో చనిపోయిన తర్వాత తారకాసురుడి మంత్రశక్తిని ఉపయోగించుకొని మళ్ళీ బ్రతుకుదామని అనుకుంటారు. కానీ తారకాసురుడు దానికి ఒప్పుకోడు. అప్పుడు సంబాని ఇంకా మిగతా వారందరూ వాళ్ళ శక్తులను ఉపయోగించి తారకాసురుడి పెద్ద కుమారుడైన కబందని వాళ్ళ వశం చేసుకొని కబంద ద్వారా మళ్ళీ బ్రతకాలి అని అనుకుంటారు. కబందని సంబాని ఇంకా మిగతా వారి నుండి కాపాడే ప్రయత్నంలో తారకాసురుడు చనిపోతాడు. అయితే తారకాసురుడు చనిపోయే ముందు కబందని కాపాడమని త్రివర్ణ దగ్గర మాట తీసుకుని చనిపోతాడు. ఇంకా తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ 7th పార్ట్ని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, కబందకి మాయమాటలు చెప్పి వాళ్ళల్లో కలుపుకున్న సంబాని ఇంకా మిగతా రాక్షసులు కబంద మీద ప్రేమానురాగాలు చూపిస్తూ ఒక రాజు వలె చూసుకుంటారు. అయితే ఒకరోజు కిబీచా వేట కోసం అడవిలోకి వెళ్ళిన సమయంలో అక్కడే రాక్షసులతో పోరాడుతున్న భీముడికి చిక్కి భీముడి చేతిలో మరణిస్తాడు. కానీ కిబీచా చనిపోయే ముందు తన శక్తిని ఉపయోగించుకొని 2గా మారి తప్పించుకుంటాడు. ఇక్కడ కిబీచా శక్తి ఏంటంటే తను ఒకే సమయంలో తనని తాను ఎన్ని భాగాలుగా అయినా విభజించుకోగలడు. అప్పుడు ప్రతి విభజించబడిన శరీరంలో ఎంత శక్తి ఉంచాలో కూడా తానే నిర్ణయించుకోగలడు. అయితే భీముడు కిబీచాని చంపే సమయంలో మట్టి గుప్పి తన శక్తిని ఉపయోగించుకొని తన శరీరాన్ని విభజించుకొని బ్రతుకుతాడు. అసలు అక్కడ 2 కిబీచాలు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఎవరూ బ్రతికి ఉన్న కిబీచాని పసిగట్టలేరు. ఎందుకంటే బ్రతికి ఉన్న కిబీచా నుంచి అసలు ఏ శక్తి ఆవిర్భవించదు. దానికి కారణం తన పూర్తి శక్తిలో కేవలం 1% మాత్రమే తన 2వ శరీరంలో పెట్టుకొని తప్పించుకుంటాడు. ఇక్కడ కిబీచా యొక్క శక్తి ఎలా పనిచేస్తుందంటే కిబీచా తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించిన తరువాత ఆ విడిపోయిన శరీరం మళ్ళీ తన శరీరంతో కలవాలి. కానీ ఇక్కడ కిబీచా యొక్క ముఖ్యమైన శరీరాన్ని భీముడు చంపేస్తాడు. ఇప్పుడు విడిపోయిన శరీరం మళ్ళీ తన శరీరంతో కలవలేదు. అలాంటప్పుడు ఆ విడి శరీరం ఎన్ని సంవత్సరాలైనా వయసు అవ్వదు. ఇంకా ఏ విధమైన అనివార్య కారణాల వల్ల కూడా చావు రాదు. కేవలం ఎవరో ఒకరు ఆ విడిగా ఉన్న శరీరాన్ని పసిగట్టి చంపితే తప్ప చావు రాదు. కానీ కిబీచా శరీరం నుంచి ఏ విధమైన శక్తి బయటికి రాదు. కాబట్టి ఎవరూ అంత సులువుగా పసిగట్టలేరు. అలా కిబీచా ఎన్ని సంవత్సరాలైనా బ్రతికి ఉండొచ్చు. కానీ తనకి ఒక చిన్న పిల్లాడికి ఉన్నంత శక్తి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే భీముడి చేతిలో చనిపోయే ముందు తన శక్తిలో కేవలం 1% శక్తిని ఉపయోగించుకొని బ్రతుకుతాడు. మళ్ళీ తన పూర్వశక్తి రావాలి అంటే చనిపోయిన కిబీచా మళ్ళీ బ్రతికి రావాలి. వెంటనే బ్రతికి ఉన్న కిబీచా భీముడి గురించి ఇంకా పాండవుల గురించి సంబానికి చెప్తాడు. అప్పుడు సంబానికి ఒకటి అర్థమవుతుంది. పాండవులు ఇంకొన్ని రోజుల్లో ఇక్కడికి వస్తారు. అప్పుడు కబంద ఇక్కడే మనతోనే ఉంటే పాండవులు అతన్ని కూడా చంపేస్తారు కదా, మరి ఇప్పుడు కబందని ఎలా కాపాడాలి అని అనుకుంటాడు. అప్పుడు రాక్షస పురాణ గ్రంథంలో రాక్షసుడిని కాపాడడం కోసం ఉన్న ఒక మహాశక్తి గురించి తెలుసుకుంటాడు. అదేంటంటే ఒకటే రక్త సంబంధం ఉన్న రాక్షసులు 3 కలిసి ఒకరి చుట్టూ రక్షగా ఒక శక్తిని ఏర్పాటు చేయొచ్చు. దాని లోపల ఉంటే ఎంతటి శక్తి అయినా బయటికి రాలేదు, లోపలికి పోలేదు. ఏ ఆయుధం దాన్ని నిర్వీణ్యం చేయలేదు. ఇంకది నిర్వీణ్యం కావాలి అంటే రాక్షస నక్షత్రంలో పుట్టిన 3 దుష్టశక్తులు కలయికతో నిర్వీణ్యం చేయొచ్చు. అయితే ఈ ప్రక్రియలో రక్షగా నిలబడ్డ రాక్షసులు మాత్రం చనిపోతారు అని తెలుస్తుంది. అప్పుడు సంబాని ఇది చాలు, దీన్ని ఉపయోగించుకొని కబందని కాపాడి కబందకి తోడుగా కిబీచాని ఉంచుదాం అని అనుకుంటాడు. అదంతా కబందకి వివరిస్తాడు. ఇప్పుడు మన వంశాన్ని నువ్వే కాపాడాలి. నీకోసం మా ప్రాణాలు ఇస్తాం. నువ్వు మళ్ళీ బయటికి వచ్చాక నీ శక్తిని ఉపయోగించి మమ్మల్ని బ్రతికించాలి. నీకు తోడుగా కిబీచా ఎప్పుడు నీ వెంటనే ఉంటాడు అని చెప్తాడు. ఇక్కడ పాండవుల దృష్టిలో కిబీచా చనిపోయాడు. కాబట్టి కిబీచా బ్రతికే ఉన్నట్టు ఎవరికీ తెలియదు. సంబాని చెప్పిన దానికి కబంద నా కోసం మా పెదనాన్నలందరూ చనిపోతున్నారు అని బాధపడుతూ మిమ్మల్ని అందరినీ నేను సరైన సమయం వచ్చినప్పుడు బ్రతికిస్తా అని ప్రమాణం చేస్తాడు. అలా ఒకరోజు ఉదయం ఈ దుష్ట కార్యానికి రంగం సిద్ధమవుతుంది. అయితే దీని గురించి తెలుసుకున్న త్రివర్ణ ఎలాగైనా దాన్ని ఆపాలి అని కాండారి రాక్షసుల స్థావరానికి బయలుదేరతాడు.
అయితే త్రివర్ణ రాక గమనించిన కిబీచ త్రివర్ణ రాక గురించి వెంటనే సంబానికి చెప్తాడు. అప్పుడు సంబాని, వాడు పిల్లకుంక, వాడు వచ్చి ఏం చేస్తాడు, మన వాళ్ళని పంపించి వాడిని కూడా బందీగా తీసుకురా, వాడు తర్వాత మనకి ఉపయోగపడతాడేమో అని చెప్తాడు. దానికి కిబీచ సంబాని చెప్పినట్టు రాక్షసులకి చెప్తాడు. దానికి రాక్షసులు సరే అని వెళ్తారు. త్రివర్ణ 16 ఏళ్ళు కూడా నిన్నని ఒక యువకుడు కాబట్టి రాక్షసులు, నిన్ను మేము హింసించాం, మర్యాదగా మాతోరా అని వెటకారంగా అంటారు. అది పట్టించుకోకుండా త్రివర్ణ ముందుకు వెళ్తూ ఉంటాడు. దానికి కోపం వచ్చిన రాక్షసుల్లో ఒకడు త్రివర్ణ మీదకి దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు త్రివర్ణ ఒక్కసారిగా పిడికిలి బిగించి ఆ రాక్షసుడిని గుద్దుతాడు. ఆ బలానికి ఆ రాక్షసుడు అరిచేలోపే చనిపోయాడు. అది చూసిన మిగతా వారందరూ 2 అడుగులు వెనక్కి వేస్తారు. అప్పుడు రాక్షసుల్లో ఒకడు వచ్చి, వాడికి భయపడతారేంటి, అందరం కలిసి ఒక్కసారి మీద పడి వాణ్ణి అంతం చేద్దాం అని కోపంగా అరుస్తాడు. దానికి అందరు రాక్షసులు అరుస్తూ త్రివర్ణని చుట్టుముడతారు. అక్కడ త్రివర్ణ ఇంకా తన చుట్టూ తనని అంతం చేయడానికి కొన్ని 100 మంది రాక్షసులు ఉన్నారు. కానీ త్రివర్ణకి తెలుసు, తను ఆలస్యం చేసే కొద్దీ అక్కడ వాళ్ళన్న తనకి దూరం అవుతాడని. ఇంతలో రాక్షసులు అందరూ కలిసి త్రివర్ణ మీద దాడి చేస్తారు. అది చూసి కోపంతో రగిలిపోయిన త్రివర్ణ తన చేతికి ఏది దొరికితే దానితో రాక్షసులపైన విరుచుకుపడ్డాడు. ఆ రోజు తన చేతిలో గడ్డిపోచ కూడా ఒక మారణాయుధంలా కనిపించింది. త్రివర్ణని ఆపడానికి కొన్ని 100 రాక్షసులు కలిసి వ్యూహాలు పన్నారు. ఆ వ్యూహాలు త్రివర్ణని గాయపరచగలిగాయే కానీ ఆపలేకపోయాయి. అలా ఏకదాటిగా 3 గంటలు విరామం లేకుండా త్రివర్ణ ఆ రాక్షసుల మీద విరుచుకుపడ్డాడు. తన ఒంట్లో నుంచి రక్తం కారుతున్నా తన అన్నని కాపాడుకోవాలి అన్న ఆవేదనతో ఆ రాక్షసుల్ని ఎదుర్కొంటాడు. ఆ రోజు త్రివర్ణ చేసిన యుద్ధం బయట ప్రపంచానికి తెలియని మారణ హోమం. చివరికి ఆ రాక్షసుల్ని మొత్తం సంహరించిన తరువాత త్రివర్ణ తన అన్న దగ్గరికి వెళ్తాడు. ఇదంతా కిబీచా చూసి సంబానికి చెప్తాడు. అప్పుడే త్రివర్ణ కూడా అక్కడికి వస్తాడు. అది చూసిన సంబాని కబందతో, చూడు కబంద, ఇప్పుడు మన వంశాన్ని అంతం చేయడం కోసం అందరినీ చంపడానికి వీడొచ్చాడు. దానికి అడ్డు వచ్చిన మీ నాన్నని కూడా చంపాడు వీడు. వీడిని ఆపకుంటే ఈరోజు మనం అందరం చనిపోతాం అని చెప్తాడు. అది చూసి కబంద త్రివర్ణతో, నాకన్నా నాన్న నిన్నే ఎక్కువ ప్రేమించాడు, అలాంటిది నువ్వు అతన్ని చంపుతావా అని కోపంగా త్రివర్ణ దగ్గరికి వెళ్తాడు. దానికి త్రివర్ణ, అన్నా, వాళ్ళు చెప్పేది నమ్మకు, వాళ్ళు మన శక్తి కోసం మన ఇంటికి వచ్చారు, దానికి నాన్న ఒప్పుకోలేదు, అందుకే నిన్ను వాళ్ళ చేపు చేతుల్లో పెట్టుకొని నీ ద్వారా వాళ్ళకి కావాల్సింది రాగానే నాన్నని చంపారు, నన్ను నమ్మన్నా అని చెప్తాడు. అదంతా విన్న కబంద, ఇంక చాలు, నీ అబద్ధాలు ఇంక చాలు అని త్రివర్ణ మీదకి కోపంగా వస్తాడు. దానికి త్రివర్ణ, అన్నా, నేను చెప్పేది నిజం అని చెప్తుండగా కబంద వేగంగా వచ్చి త్రివర్ణ గుండెల్లో కత్తిని దింపుతాడు. అప్పుడు త్రివర్ణ తన అన్న భుజాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో సంబాని వచ్చి, కబంద, మన గడియలు దగ్గర పడుతున్నాయి, పద అని చెప్తాడు. అప్పుడు త్రివర్ణ సంబానిని తన ఎర్రటి కన్నులతో కోపంగా చూస్తాడు. అది చూసిన సంబాని ఆ చూపుకే తను చనిపోతాడేమో అన్న భయం వేసి వెంటనే 2 అడుగులు వెనక్కి వేస్తాడు. దానికి కబంద, సరే పెదనాన్న, నేను వెళ్తా, మీరు వీడిని చంపేసి రండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కొనప్రాణంతో త్రివర్ణ మోకాల మీద కూర్చుంటాడు. అది చూసి సంబాని, క్రిచార్య, శురణ్య తనని చూస్తూ, ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావురా, ఆ రోజు చనిపోయేటప్పుడు మీ నాన్న కూడా నీలాగనే ఇలా మోకాల మీద కూర్చున్నాడు, ఇప్పుడు ఏం చేస్తావు అని నవ్వుతూ అడుగుతారు. అదంతా చూసిన త్రివర్ణ కొనప్రాణంతో శురణ్యాన్ని తన చేతులతో ఊపిరాడకుండా పట్టుకుంటాడు. అది చూసి క్రిచార్య తన కత్తితో వెనక నుండి త్రివర్ణని పొడుస్తాడు. దానికి త్రివర్ణ శురణ్యని వదిలేసి కింద పడతాడు. అప్పుడు సంబాని ఇంకా క్రిచార్య శురణ్యతో, నీకేం కాలేదు కదా అని అడుగుతారు. దానికి శురణ్య, ఏం కాలేదు, వాడు చచ్చాడా అని అడుగుతాడు. అప్పుడు క్రిచార్య, చచ్చే ఉంటాడు అని చెప్పి అక్కడి నుండి 3 కలిసి కబంద దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి రాక్షస పురాణంలో ఉన్నట్టుగా సంబాని, క్రిచార్య, శురణ్య వాళ్ళ ప్రాణాలను అర్పించి ఒక శక్తి గోళాన్ని తయారు చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని ఆదేశంతో కబందని అందులో ఉంచుతారు. అది జరిగిన కొద్దిసేపటికి అక్కడికి త్రివర్ణ వాళ్ళ అమ్మ వసుధ పాండవ సైన్యంతో వచ్చి ఆ మారణ హోమాన్ని చూసి త్రివర్ణ కోసం వెతుకుతుంది. పాండవులు, పాండవ సేన అక్కడ జరిగిన రక్తపాతాన్ని చూసి ఒక 16 ఏళ్ళు కూడా నిండని ఒక బాలుడు ఇంత రక్తపాతాన్ని సృష్టించాడా అని ఆలోచిస్తారు. అసలు మనకి తెలియకుండా ఈ వీరుడు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటారు. అప్పుడు వసుధ రక్తపు మడుగుల్లో ఉన్న త్రివర్ణ శవాన్ని చూసి బోరున ఏడుస్తుంది.
అయితే ఆ శవం పక్కనే త్రివర్ణ చనిపోయే ముందు తన రక్తంతో అమ్మా నేను ఓడిపోయా, నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా అని రాసి ఉంటుంది. అది చూసి వసుధ ఇంకా బాధపడుతూ ఏడుస్తుంది. ఇంకా వెంటనే తన ఆరాధ దైవం అయిన శ్రీకృష్ణుడిని బోరున ఏడుస్తూ ప్రార్థిస్తుంది. వసుధ కృష్ణుడి భక్తురాలు. ప్రతిరోజు తూచా తప్పకుండా కృష్ణుడికి పూజ నైవేద్యం పెట్టి తన పేరు మీద తోచిన వారికి తోచినంత సహాయం చేసేది. కానీ ఏ రోజు కృష్ణుడిని ఏమీ అడగలేదు. ఆ రోజు కృష్ణుడిని తలుచుకున్న వెంటనే 1000 కాంతుల వెలుగులో ఈ సృష్టి మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకొని అమోఘమైన తేజస్సుతో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పాండవులందరూ మోకాల మీద కూర్చొని కృష్ణుడిని నమస్కరిస్తారు. అప్పుడు కృష్ణ, అమ్మ వసుధ, ఇన్ని రోజులకి నా అవసరం వచ్చిందా? చెప్పు తల్లి, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి వసుధ కృష్ణుడితో, కృష్ణ, నేను ఏ రోజు ఎవరికీ హాని చేయలేదు. ఇంకా ప్రతిరోజు నిన్ను పూజించా, అందరికీ సహాయం చేశా. అయినా కూడా నా కుటుంబం ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా భర్త ప్రాణాలు వదిలేశాడు. నా సర్వస్వం అనుకున్న 2 కుమారులు శత్రువులుగా మారి చంపుకునేదాకా వచ్చారు. ఇలా ఎందుకు జరిగింది? నేను ఏ పాపం చేశా? నాకు ప్రాయశ్చిత్తం కావాలి అని ఏడుస్తూ అడుగుతుంది. దానికి కృష్ణుడు, ఈ విశ్వంలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, దాన్ని మనం ఆపలేము అని చెప్తాడు. అప్పుడు వసుధ, నా కొడుకు చావుకి మీ విధి కానీ ఇంకేదైనా కానీ కారణం కావచ్చు. కానీ నా కొడుకు నా భర్తకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది తన అన్నని కాపాడి తీసుకురావాలి. దానికి ఒక మార్గం ఏర్పాటు చేయండి అని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు, సరే, సరైన సమయం ఆసన్నమైనప్పుడు నీ కుమారుడు మళ్ళీ జన్మిస్తాడు. ఆ సమయంలో నీ కుమారులిద్దరూ ఎదురుపడతారు అని చెప్తాడు. దానికి వసుధ సంతోషించి, నా కుమారుడు మళ్ళీ జన్మించే వరకు నేను ఇక్కడే ఎదురు చూస్తాను, నాకు ఆ శక్తిని ప్రసాదించండి అని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కొండ మీద త్రివర్ణ రాక కోసం వసుధ ఎదురు చూస్తుంది. కానీ మనసులో ఎక్కడో మాత్రం త్రివర్ణ వస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటుంది. ఎందుకంటే త్రివర్ణ వచ్చాడు అంటే దానికి అర్థం కబంధ ఇంకా తన ద్వారా బందీగా ఉన్న కాండారి రాక్షసుడికి విముక్తి దొరికే సమయం దగ్గరికి వచ్చింది అని అర్థం. ఇంకా మళ్ళీ అన్నదమ్ముడు చంపుకునే వరకు వెళ్తారు అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ వసుధ ఇన్ని సంవత్సరాలుగా ఈ కొండ మీద ఉంటుంది. ఇంకా ఆ రోజు కబంధని శక్తిగోళంలో పెట్టిన తర్వాత ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరినీ కివీచా తన వశం చేసుకొని కబంధని వాళ్ళ దేవుళ్ళ పరిచయం చేసి వాళ్ళందరినీ తన కాపలా కోసం ఉంచుతాడు. అందుకే ఈ అడవి మనుషులు వాళ్ళ దేవుళ్ళ కొలిచే కబంధ దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అడవి దాటనివ్వకుండానే చంపేస్తారు అని వసుధ రాజు అలియాస్ త్రివర్ణకి ఇంకా మిగతా వారికి చెప్తుంది. అదంతా విన్న తరువాత త్రివర్ణకి తన జ్ఞాపకాలన్నీ తిరిగి వస్తాయి. అప్పుడు వాళ్ళ అమ్మని చూసి, అమ్మ నన్ను క్షమించు, నేను నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా. కానీ ఇప్పుడు నీ వల్ల నాకు మళ్ళీ ఆ అవకాశం వచ్చింది. ఎలాగైనా అన్నయ్యకి నిజం చెప్పి ఆ రాక్షసుల బారి నుంచి అన్నయ్యని కాపాడుతా అని చెప్తాడు. త్రివర్ణ అలియాస్ రాజు వాళ్ళ నాన్నైన తారకాసుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా? ఇంకా ఈ పోరాటంలో పవన్, లక్ష్మి, గౌతమ్కి ఇంకా మిగతా వారికి ఏం సంబంధం ఉందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ చూడండి. ఫైనల్ యాక్ట్ బిగిన్స్. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.